అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో వరుసగా రెండోసారి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరం అంటే 2023-24 నాటికి 3,30,000 మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక 2024-25 విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 3,63,000కు పెరిగి మరోసారి ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్నాం మనం. అక్కడున్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం 2023-24లో వెనక్కి నెట్టిన విషయం తెలిసిందే. 2024-25లో కూడా భారత్ ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకు ముందు విద్యా సంవత్సరం కంటే ఈసారి 10% పెరిగింది. చైనా విద్యార్థులు 4% తగ్గిపోయారు. యుఎస్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసిన ఓ ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2025 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలో విద్యా సంవత్సరం అంటే ఆగస్టు నుంచి మే నెల వరకు భావిస్తారు. తాజాగా నివేదికను 2024-25 విద్యా సంవత్సరం గణాంకాల ఆధారంగా రూపొందించారు. అంటే 2024 ఆగస్టు నుంచి మే 2025 ఫాల్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ వరకు చూసుకుంటే ఈ ప్రవేశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని నివేదికను ఇచ్చారట. సాధారణంగా భారతీయ విద్యార్థులు అత్యధికంగా ఆగస్టు లేదా సెప్టెంబర్లలో మొదలయ్యే ఫాల్ సీజన్లో అమెరికాలో ప్రవేశాలు పొందుతారు. 2024 ఫాల్ సీజన్ నాటికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కాలేదు. ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు, అనిశ్చిత పరిస్థితుల ప్రభావం 2025 ఫాల్ సీజన్ అంటే ఆగస్టు సెప్టెంబర్ పైన మాత్రమే పడింది. సో దీనివల్ల విద్యార్థులు ఎంత తగ్గారు అన్నది మాత్రం వచ్చే ఏడాది నవంబర్లో విడుదల చేసే నివేదికలో మాత్రమే తేలనుంది. ప్రాథమిక సర్వే ప్రకారం అయితే ఈ సంవత్సరం ఫాల్ సీజన్లో విదేశీ విద్యార్థులు 17% తగ్గారని తెలిసింది. భారత్ నుంచి 40% తగ్గి ఉంటారని అనధికార అంచనా. తాజా నివేదిక ప్రకారం అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు పెరిగిన 2024 ఫాల్ సీజన్లో అక్కడ ప్రవేశాలు పొందిన వారి సంఖ్య తగ్గింది. కొత్తగా 2,77,118 మంది ప్రవేశాలు పొందారు. అంతకుముందు అంటే 2023లో ఫాల్ సీజన్తో పోల్చుకుంటే 7% తగ్గారని నివేదిక పేర్కొంది. అండర్ గ్రాడ్యుయేట్ చదువు కోసం వచ్చిన వారి సంఖ్య 5% పెరిగింది. అదే సమయంలో మాస్టర్స్ విద్యార్థుల సంఖ్య 15% పడిపోయిందట.